మనోడికేమో స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటేనే భయం అనమాట పూర్తిగా. అవునవును, అది ఉంటే చూడు కిడ్స్ సెక్షన్ ఆడే ఈత కొడతా. క్షణం టెన్షన్ పడ్డా ఏమైందో ఏందా అని. సో ఫస్ట్ టైం నా లైఫ్ లో నానో ఎప్పుడు నాకు హై టెంపరేచర్ అని అయితే వార్నింగ్ చూపిలా. ఆగిపోయింది ఫ్రెండ్స్, కారు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్, పండగ ఫ్రెండ్స్. సో నిన్న మేము సాగర్ వెళ్ళాల్సింది, నర్సింగ్పూర్లో అయితే ఆగిపోయాము. నర్సింగ్పూర్లో ఇది ఒక హోటల్ తీసుకున్నాం, నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రైస్ కొంచెం ఎక్కువ, 1300 పర్ రూము వితౌట్ బ్రేక్ఫాస్ట్. ప్రైస్ అంటే ఈ హోటల్కి ఈ ప్రైస్ అయితే పెట్టవచ్చు, ఎందుకంటే మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా వ్యూ అయితే, ఒక మంచి గార్డెన్ ఏరియా, పార్కింగ్ చూడండి ఎంత పెద్దది ఉందో. మన కారు బైక్స్ అయితే ఆడున్నాయి. అండ్ ఇటు సైడ్ చూడండి ఒక పెద్ద గార్డెన్ ఏరియా అయితే ఉంది. సో రూమ్ అయితే చాలా మంచిగానే ఉంది, రూమ్ కూడా చాలా పెద్దది, చూపిస్తాను. సో చూస్తున్నారు కదా రూమ్ కూడా అయితే చాలా పెద్దది అనమాట, పెద్ద రూమేను. ఇప్పుడు మన బాహుగాడికి స్నానం చేయించాలి. కరెక్ట్గా మేము బయలుదేరి 3-4 డేస్ అవుతుంది. బయలుదేరే ముందు స్నానం చేసి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ వర్షాలు పడుతున్నాయి. మీకు తెలిసింది మేము బయలుదేరిన తుఫాన్లోని లాస్ట్ 2 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. సో అందుకని మేము స్నానాలు చేయించాలి, ఎందుకు వర్షంలో స్నానం చేయించడం దానికని. బట్ ఈరోజు అయితే ఖచ్చితంగా చేయించాలి, ఎందుకంటే ఇంకా ముందరికి వెళ్ళే కొద్దీ చలి అయితే పెరుగుద్ది. ఈరోజు మేము మ్యాక్సిమం ఆగ్రా అయితే కన్ఫామ్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 570 కిలోమీటర్స్ ఉంది. అండ్ అక్కడ నుంచి ఢిల్లీ అనేది వెళ్తామా లేదా అనేది డిసైడ్ అవ్వాలి మా ఓపికని బట్టి. సో బెటర్ ఏంటంటే బాహుగాడికి ఈరోజు స్నానం చేస్తే చాలా బెస్ట్ అనమాట. సో గైస్, మనం ట్రావెలింగ్ చేయాలనుకున్నప్పుడు మన రైడ్ బడ్జెట్ అయితే అనుకున్న దానికన్నా ఎక్కువ అయింది. సో అలాంటప్పుడు నేను ఎక్స్ట్రా అమౌంట్ కోసం అయితే బినోమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో గైస్, యాప్ ఓపెన్ చేయగానే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టైం ఫ్రేమ్ అయితే ఉంటుంది. 1 సెకండ్, 5 సెకండ్, 15 సెకండ్స్, 1 మినిట్, మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిపాజిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇందులో అమౌంట్ అయితే డిపాజిట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ ఫోన్ పే, పేటిఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వాట్సాప్, యూపీఐ, ఇలా చాలానే ఉంటాయి అనమాట. సో గైస్, నేను రియల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేసుకొని 7000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నా. సింపుల్, ఏం లేదు, గ్రాఫ్ అప్ అయితే డౌన్ అయితే అని చెప్పి అయితే గెస్ చేయాలి. నాకు ఎందుకు అప్ అయితే అనిపిస్తుంది. సో అప్ మీద 7000 అయితే పెడుతున్నా. సో గైస్, చూసారు కదా, మనం 7000 ఇన్వెస్ట్ చేస్తే మనకి 12,740 రూపీస్ అయితే వచ్చాయి. ఆ వచ్చిన మనీ కూడా మనకి రియల్ అకౌంట్ లో యాడ్ అయిపోయాయి. అండ్ ఆ మనీని విత్డ్రాల్ చేసుకోవాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్యాలెన్సెస్ లోకి వెళ్ళి విత్డ్రాల్ మీద క్లిక్ చేసేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి అయితే విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. సో అది గైస్, చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇది ట్రేడింగ్ సంబంధించింది కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, చూసి అయితే ట్రేడింగ్ చేయండి. ఇంకా డైరెక్ట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా బాహుగాడు స్నానం అంటే చాలు, ఇదిగోండే ఇంకా రాడు బయటికి. బాహుగా స్నానం చేద్దాందా, అస్సలు రాడు స్నానం అంటే. ఏ బాగోపుతున్నావు కానీ బయటికి రావు. రా బాహు, స్నానం చేస్తుందా. బాహుగాడు ఫ్రెష్ అయిపోయాడు రోయ్. బాహమ్మా, యువర్ బాతింగ్ కంప్లీటెడ్. ఏందే యాంగిల్, ఇప్పుడు నిద్ర ముక్కంతా ఇప్పుడు వదిలిందయ్యా దీనికి. నీకు కింద కార్లోకి వెళ్ళాక పెడిగ్రీ బాహు, ఇక్కడ ఫుడ్ ఏం దొరకదు నీకు కావాలన్నా కూడా. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మంచం కింద దొరకద్ది, పట్టుకోరా దాన్ని పోనీ బాగా మంచం కిందకి, డస్ట్ ఉంది. ఏమైంది, నోరు మూసుకొని పడుకో. నన్నే కొరకుతావా, నన్నే కొరుకో. ఏది కొరుకో మళ్ళీ కొరకమంటే కొరకో, మళ్ళీ మీదకి వస్తావు. చెప్పు, ఏం చేస్తున్నావే? ఏ చెవులోకి నీళ్ళు వెళ్ళే ఏందే? ఇదిగో పట్టుకో. ఇదిగో దాన్ని పట్టుకో, కొరుకో. నవీన్ గడి ఫోన్ కొరుకు. నీకెందుకే, నేనున్నా కొరుకు. ఛార్జర్ పగిలిపోవాలి ఇప్పుడు అది. ఇదిగో నా ఫోన్ కొరుకు. ఈరోజు మా తమ్ముడు ఛార్జర్ అయిపోయింది రోయ్, ఇంకది మిగలదు. అయిపోయింది. రిచ్గా దీని సుఖం చూడండి, బెడ్ మీద పడుకొని దొల్లతుంది హ్యాపీగా. సో నర్సింగ్పూర్ ప్లాన్ ఎవరికైనా ఉంటే ఇదిగోండి హోటల్ అతిథి, కన్ఫామ్గా స్టే అవ్వండి. వాల్యూ ఫర్ మనీ, గార్డెన్ అంతా చాలా బాగుంటుంది. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. ఒక గ్యాంగ్ వచ్చారు అంటే 5 to 6 మెంబర్స్ అట్లా వచ్చారు అంటే సూపర్. ఏం రెడీయా? జంప్ పదండి, స్టార్ట్ అయిపోదాం. సో మేము స్టార్ట్ అయిపోతున్నాం. మన వాళ్ళు ఇంక వెనకాల ముందులో ఒకటి 1 గంట అటు ఇటుగా వెళ్ళిపోవడం ఈరోజు. ఆగ్రాకి కానీ కుదిరితే ఢిల్లీకి. ఓవరాల్ రైడ్లో నిన్న లీస్ట్ అసలు మేము వచ్చిన కిలోమీటర్స్, నిన్న జస్ట్ 260 కిలోమీటర్స్ వచ్చాం నాగ్పూర్ నుంచి నర్సింగ్పూర్ వరకు. నిన్న బయలుదేరిందే మేము 1 గంటకి లేండి, దానివల్ల లేట్ అయిపోయింది. సో ఈరోజు స్టార్ట్ అయిపోయాం. ఈరోజు కూడా టైం వచ్చేసి 10:30 అయింది. 10:30కి స్టార్ట్ అయ్యాం, 9కి స్టార్ట్ అవ్వాల్సింది. కాకపోతే ఈరోజు మన బాహుగారి స్నానము, ఆ స్నానం చేసిన తర్వాత మెయిన్ బాడీ ఆరాలా. బాడీ ఆడడానికి 1 గంట సేపు అయితే ఎండలో తిప్పాము. ఎండలో ఉండడం వల్ల అదైతే ఫుల్గా తడంతా ఆరిపోయింది. సో దానివల్ల మనకి బాగా లేట్ అయ్యింది. సో ఈరోజు మనం హైయెస్ట్ వెళ్ళబోతున్నాం, అంటే
ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఆగ్రా అయితే రీచ్ అయిపోతాం పక్కా. 570 కిలోమీటర్లు ఆగ్రా. కుదిరితే ఢిల్లీ వెళ్తాము. ఢిల్లీ ఓపికను బట్టి ఆగ్రాకి వెళ్ళాకైతే డిసైడ్ అవుతాం. ఇన్ కేస్ మేము కనుక ఢిల్లీ వెళ్తే 780 కిలోమీటర్లు అయ్యిద్ది రైడ్ ఈరోజు. లేదు ఒట్టి ఆగ్రా అనే పని అయితే 570 కిలోమీటర్లు. సో డ్రోన్ షాట్స్ అయితే చూసారు కదా, అది ఏమినాదో తెలియదు కానీ సేమ్ మనకి డిట్టో ఇలానే ఉంటుంది. ఎక్కడంటే కోల్కతా వెళ్ళేటప్పుడు NH16లో ఆ మూల ఇట్లాగే ఉంటుంది అనమాట వ్యూ అయితే. నేను చైనా బార్డర్ వెళ్ళేటప్పుడు దాని డ్రోన్ షాట్స్ అయితే తీసా. మళ్ళీ అదే వ్యూ నాకు ఇక్కడ కనిపించింది. ఇక్కడ కూడా అయితే డ్రోన్ షాట్స్ తీసాను. సో ఒక శివుని టెంపుల్ అయితే ఉంది. సో నర్మదా టెంపుల్, నర్మదా రివర్. సో ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు నర్మదా రివర్ అంటే అది. అక్కడ ఒక శివుడి టెంపుల్ కూడా ఉంది. చాలా మంది వచ్చి మునిగి స్నానాలు అయితే చేస్తున్నారు ఆ నదిలో. ఒరే నవీనా, మనం కూడా ఈత నేర్చుకోవాలిరా వీళ్ళు ఎంత త్వరగా, లేదంటే కష్టం రా. ఈ ఎండలకి అట్లాంటి చోట్ల కనిపిస్తే దూకాలనిపిస్తుంది దాంట్లోకి, మళ్ళీ ఈత రాదు. కాంప్రమైజ్. మనోడికి ఏమో స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటేనే భయం అనమాట పూర్తిగా. అవునవును. అది ఉంటే చూడు కిడ్స్ సెక్షన్, ఆడ ఈత కొడుతుంటాడు తప్ప లోపల మాత్రం రాడు. నాకు వీడు నదిలో దిగి మళ్ళీ స్విమ్మింగ్ చేసేది అనమాట. ఇదంతా నమ్మాల్సిందే మనం. సో ఇక్కడ ఏదో ఇష్యూ అయినట్టుంది, మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట. ఇప్పుడు వరకు ఒక 10 మినిట్స్ నుంచి ఏమైందో అర్థం కావట్లే. ఇప్పుడు వరకు మొత్తం ఆగిపోయాయి రోడ్డు మీద వెహికల్స్ అన్నీ. ఇప్పుడు మళ్ళీ వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు అన్నీ ఆగిపోయాయి. మేబీ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యిందా ముందల, లేదా ఏమన్నా చెకింగ్ చేస్తున్నారా? ఇదేదో రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, దానికన్నా ఆపారు. మెయింటెనెన్స్ వర్క్స్ ఏమిలే, నార్మల్. అంతా ఒక క్షణం టెన్షన్ పడ్డా ఏమైందా ఏందా అని. అమ్మ అంత మంచిలేండి. ఇదేంట్రా బాబు, పోరా రే, నాకన్నా సైడ్ బాబాయ్. ఇక్కడ తోలే సగం మందికి డ్రైవింగ్ సెన్స్ ఉండదు, నాకు అదే నచ్చదు. మీటింగ్ పెట్టుకోవాలన్నా నడు రోడ్లు ఆపి మీటింగులు పెట్టుకుని ఉంటారు 2 కారు వాళ్ళు. లారీ వాళ్ళు అయితే ఈ రైట్ సైడ్ ఇక్కడ ఆపేసి దిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. సో కారు కూడా ఏంటంటే మనం ఎండలకి నాన్ స్టాప్గా అందులో ఫుల్ ఏసీ వేసుకొని తోలుతున్నాం కాబట్టి మైలేజ్ వచ్చేసి 20 ఇస్తుంది అంతే లీటర్కి. నేను లాంగ్ రైడ్స్లో ఇంత తక్కువ మైలేజ్ చూడడం ఈ కార్లో ఇదే ఫస్ట్ టైము. మినిమం 21-22 అటు ఇచ్చేది, బట్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ చెక్ చేస్తే 19.8 ఉంది మైలేజ్, అంటే 20 అప్రాక్స్గా. కానీ ఇదే మనం నైట్ టైం డ్రైవ్ చేస్తే ఈజీగా మినిమం టు మినిమం మనకి 22 అట్లా ఇస్తుంది. ఇప్పుడు నేను స్పీడ్ కూడా హెవీగా కొడుతున్నాలేండి, 90-95 మెయింటైన్ చేస్తున్నా స్పీడ్. రోడ్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అట్లా పోతున్నాను. కారు కూడా ఏంటంటే మనకి 80 లోపు అయితే కంట్రోలింగ్ చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా అలవాటు కాబట్టి 85-90 వరకు అయితే లాక్కెళ్తా, కంట్రోల్ అయ్యిద్ది. బట్ 90 అయితే దాటుతా మ్యాక్సిమం. ఇప్పుడు రేర్ కండిషన్స్లో దాటుతా, ఎందుకంటే 90 పైన హెవీగా గాళ్ళు వస్తున్నా కూడా పక్కకు లాగుతున్నట్టు, బ్రేకింగ్ అంత ఎఫిషియెంట్గా ఉండదు. దానివల్లేను సో సాగర్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక హెచ్పి పెట్రోల్ బంక్లో అయితే ఆగాము. వరుసగా ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ బంక్స్. వెనకాల భారత్ ఉంది, ఇక్కడ హెచ్పి ఉంది, ఆ ముందర ఇంకోటి ఉందన్నమాట. సో ఇప్పుడే మనల్ని ఒక ఫ్యామిలీ వాళ్ళు అయితే పలకరించారు. హోల్ ఫ్యామిలీ సాగర్ వాళ్ళు హైవే మీద ఆపి పలకరించారు. అది దాటి కొంచెం మొదలకు వచ్చాము అంటే మనకి పెట్రోల్ బంక్ అనిపించింది. ట్యాంక్ ఆల్మోస్ట్ ఎంటీ, ఇంకొక 30-40 బోత్ అంతేను. కరెక్ట్ టైంకి కనిపించింది. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించేస్తున్నాము.
సో లీటర్ పెట్రోల్ వచ్చేసి ఇక్కడ 118 రూపీస్ అయితే ఉంది మధ్యప్రదేశ్లో. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంత 2 రూపాయలు అటు ఇటుగా ఉంది. కానీ మనం ఢిల్లీ దాటిన తర్వాత అయితే ఈ హర్యానా ఈ ప్లేస్లో అంతా పెట్రోల్ చాలా తక్కువ ఉంటుంది, 90కే వచ్చేస్తుంది ఆడైతే మనకి పెట్రోల్. సో ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి వాటర్ బ్రేక్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వేడిగాళ్ళు ఒక రేంజ్లో తగులుతున్నాయి, వడగాళ్ళేను 44 ఉంది ఇక్కడ టెంపరేచర్ ప్రెజెంట్ అయితే. సో వాటర్ బాటిల్లో ఒక 2 తీసుకోవాలి. క్యాన్లో వాటర్ ఉన్నాయి కానీ కూలింగ్ కావాలన్నమాట నాకు. ఇదేమన్నా న్యాయమా అయ్యా? టోళ్ళ పేరుతో జోబీ లూటీ చేస్తున్నారయ్యా నాయన. 135 రూపాయలు అంట ఇక్కడ టోలు. రోజు పెట్రోల్కి ఒక 3-3.5 వెయ్యి, టోళ్ళకి ఒక 1000 రూపాయలు, 4000 ఓన్లీ పెట్రోల్ టోల్సే అవుతున్నాయి రోజుకి. నాకు ఎప్పుడెప్పుడు శ్రీనగర్ వెళ్ళిపోతానని ఉంది. వన్స్ మనం శ్రీనగర్ వెళ్ళిపోయాము అంటే ఇంక అక్కడ నుంచి అంతా BRO రోడ్స్ కదా, టోల్స్ ఉండవు ఏముండవు. ఒక 15-20 రోజులు టోలు లేని రోడ్లు అయితే తిరగొచ్చు హ్యాపీగా. సో బండిని నాన్ స్టాప్గా 95 కిలోమీటర్ల స్పీడ్లో 20 నిమిషాలు తోలాను. ఫస్ట్ టైం నానోలో ఇంజన్ ఓవర్ హీట్ సింబల్ అయితే వచ్చి ఇంజన్ ఆగిపోయింది. అవును, మళ్ళీ స్పీడ్ తగ్గించాను, అప్పుడు ఇంజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది అనమాట. సో ఓవర్ హీట్ అయితే ఇంజన్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. జస్ట్ వితిన్ 1-2 మినిట్స్లో ఇంకా ఆగద్రా, కారు సైడ్ ఆపుకొని కూర్చోవాలి ఒక అరగంట అని అనుకుంటున్నాము. ఈ లోపల మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని మేమైతే 60 బిలో మెయింటైన్ చేస్తున్నాం స్పీడు. అండ్ హీటర్ ఆన్ చేసేసాం. హీటర్ ఆన్ చేసేసి ఫుల్ పెట్టేసి ఫ్యాన్ స్పీడ్ హైలో పెట్టాం. ఇలా చేస్తే ఏంటంటే మనకి కూలెంట్ లిక్విడ్ అయితే కొంచెం హీటర్లోకి కూడా వస్తుంది. సో ఇంకొక 20-30% మోర్ కూలింగ్ అయితే జరగద్దు అనమాట ఇంజన్కి. ఇది ఒక టెక్నిక్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. సో ఫస్ట్ టైం నా లైఫ్లో నానో ఎప్పుడు నాకు హై టెంపరేచర్ అని అయితే వార్నింగ్ చూపిలా. ఫస్ట్ టైం ఈరోజు వార్నింగ్ వచ్చింది. బయట 44-45 ఉంది టెంపరేచరు, వడగాలులు వస్తున్నాయి. సో దాని ఎఫెక్ట్. సో మా లక్ ఏంటంటే చూస్తున్నారా క్లౌడ్స్, కొంచెం టెంపరేచర్ అయితే తగ్గింది. మేమేం చేస్తున్నాం అంటే దిగేసి కొంచెంసేపు కార్ని ఒక 20 నిమిషాలు అరగంట అట్లా వదిలేస్తాము, అది ఇంజన్ కూల్ అవుతుంది అనమాట. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేసాం ఇంజను, టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. అంటే 5 అవర్స్ నుంచి ఇంజను నాన్ స్టాప్గా రన్ అవుతానే ఉంది. ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర కూడా ఆపలేదు. దానివల్లే మనకి హై టెంపరేచర్ వార్నింగ్ అయితే వచ్చింది. అందులో హై ఏసీ మొత్తం హైలో పెట్టుకుంది. నేను 90-95 నాన్ స్టాప్గా కొట్టా. నేనైతే ఇంజన్ వెనక్కి వెళ్ళాను. సో ఇంజన్లో నుంచి అయితే వేడి గాలి వస్తూనే ఉన్నాయి. సో వేడిగా వస్తుంది అనమాట గాలి అయితే. కొంచెంసేపు వదిలేద్దాం, మేబీ లక్కు బాగుండి వర్షం పడితే త్వరగా కూల్ అయిపోద్ది. క్లైమేట్ మబ్బులు ఉన్నాయి చూడండి, ఇదే విధంగా ఉన్నా కూడా ఒక 20-30 మినిట్స్లో కూల్ అయిపోద్ది. అట్లా కాకుండా మళ్ళీ ఎండ వచ్చిందే, తక్కువలో తక్కువ 40 నిమిషాలు పట్టద్ది కూల్ అవ్వడానికి ఇంజిన్ అయితే. సో బాహుగాన్ని మా తమ్ముడు పొలాల్లోకి తీసుకెళ్ళాడు. ఈ చెట్ల వెనకాలైతే ఉన్నారు వాళ్ళు. కార్ అయితే లాక్ చేసేసా, ఇబ్బంది ఏమి లేదు. అండ్ మీకు నేనైతే చెప్పడం మర్చిపోయా, మేము లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. సింపుల్ ఏం లేదు, మా తమ్ముడు బాహుగాడికి కర్డ్ రైస్ కొనేసాను, నేను వచ్చేసి రోటీ తినేసాను అనమాట. ఈరోజు బాహుగాడికి చాలా సింపుల్ ఫుడ్, ఎందుకంటే లాస్ట్ 2 డేస్ నుంచి మసాలాలు వేస్తున్నాం కదా, అందుకని ఈరోజు చాలా సింపుల్ ఫుడ్తో అయితే సర్ది చెప్పేసా. ఏం రోయ్, ఒరే 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 నేనేరా బాహు. హాయ్ ఫ్రెండ్స్, పండగ నేను కార్ దగ్గరికి వెళ్దామా? ఆగిపోయింది ఫ్రెండ్స్, కారు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్, పండగ ఫ్రెండ్స్. నీకు పండగ ఓవర్ హీట్ అయ్యేసరికి మా వాడు రే ఇంకెంతసేపు కొడతారా, కొంచెం బ్రేక్ ఇరా కాళ్ళు పట్టేస్తున్నాయి అంట. ఈరోజు డిస్టెన్స్ ఎక్కువ కదా అందుకని. సో ఇప్పటికి ఒక 200 కాదు 180 వచ్చాము. ఇంకా 300 చేంజ్ అయితే పెండింగ్ ఉంది. తిప్పురా దాన్ని, వీలైతే తిప్పులే, అది కొంచెం సెట్ అయ్యిద్ది. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే పోవాలి గ్వాలియర్కి వెళ్ళడానికి.
లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి రాజస్థాన్ వస్తుంది. సో పేరుకి NH44 బట్ చాలా డైవర్షన్స్ అయితే ఉంటాయి. ఇంక ఇక్కడ నుంచి గ్వాలియర్ 120 ఏమో ఉంది, 120 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఆగ్రా ఇంకొక 120, మొత్తం 240 ఏమో పెండింగ్ ఉంది. ఖచ్చితంగా నైట్ 11 అయ్యిద్ది అబ్బా మేము వెళ్ళేసరికి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక అరగంట బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే నేను ఒక అస్సలు బ్రేక్ ఇలా ఈరోజు మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిన కాడ నుంచి ఎగ్జాక్ట్లీ బ్రేక్ ఇచ్చింది ఎంతసేపు అంటే మధ్యాహ్నం తినేటప్పుడు కూడా ఇంజిన్ ఆన్లోనే పెట్టాం. కార్లో ఏసీ వేసుకొని తిన్నాము. కరెక్ట్గా ఇంజిన్ ఆఫ్ చేసింది ఎక్కడంటే ఇందాక ఓవర్ హీట్ అయిపోయి ప్రాబ్లం వచ్చింది కదా, అక్కడ 25 మినిట్స్ ఇంజిన్ ఆపాం అంతే. అంటే ఓవరాల్గా బయలుదేరిన కాడ నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంజిన్ నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది. మార్నింగ్ 10:30 నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా కొట్టామన్నమాట. కరెక్ట్గా 25 మినిట్స్ బ్రేక్ ఇచ్చాము అంతే ఇంజన్కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇడైతే ఉన్నాము. పన్నీర్ పకోడా అయితే తిన్నాం స్నాక్స్ కింద. 7:30 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. ఇంకొక 15-20 మినిట్స్ ఉంటాము. ఆ ఓవరాల్గా ఒక 1 అవర్ రెస్ట్ ఇస్తున్నట్టు అనమాట కార్కి. ఇంకిక్కడ నుంచి 150 కిలోమీటర్స్ ఉంది ఆగ్రాకి అయితే కొట్టేద్దాం. బాహుగాడికి ఈరోజు స్నాక్స్ వచ్చేసి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్, దాని ఫేవరెట్. ఇంటికాడ ఉన్నప్పుడు రోజు కూడా తినేది, ఈ రోజు కూడా అట్లాగే చేస్తాయి, ఇక్కడ దొరికాయి. సో గైస్ ఫైనల్లీ మనం హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. హోటల్కి వచ్చేసి రూమ్ కూడా తీసేసుకున్నాం అనమాట. సో అది ఈరోజు వీడియో అయితే చూసారు కదా. ఫస్ట్ టైం నేను అయితే ఓవర్ హీట్ అయ్యి ఆగిపోయింది నడి రోడ్డులో అయితే. హోప్ ఇంకా ముందర అలా అవ్వదని అయితే కోరుకుంటున్నాను. కొంచెం శ్రీనగర్ వెళ్ళే వరకు జాగ్రత్తగా వెళ్తే చాలు. ఇంకా అక్కడ నుంచి మొత్తం కూల్ ప్లేసెసే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.